ఈడేమో గోన్స్ మీ విత్ బొక్కల పడిన అనవే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో రియాక్షన్ వీడియో చేయబోతున్నా. అంటే ఒకే సీన్కి 999+ మీమ్స్ ఉన్నాయి. సో ఆ మీమ్స్ అన్నీ ఇప్పుడు నేను లైవ్లో చూసి రియాక్ట్ అవ్వబోతున్నా. సో ఎలాంటి స్క్రిప్టు లేదు. సో లైవ్ ఎటువంటి తప్పులున్నా మీరే పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోవాలి. నా షార్ప్నర్ పోయింది, నీ షార్ప్నర్ ఇవ్వా. ఆ పిల్ల షార్ప్నర్ దొబ్బేసిన మీ నిజమే. ఇప్పుడు మనం ఎవరిదైనా షార్ప్నర్ దొబ్బేసిన తర్వాత వాళ్ళే మనం షార్ప్నర్ అడిగినప్పుడు ఉందని చెప్పలేము, ఇవ్వలేము. వాళ్ళు పొరపాటున ఇంకా మనం షార్ప్నర్ చెక్కడం చూసినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు అసలు అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయలేము. సో ఇలాగే ఉంటుంది రియాక్షన్. అదే నా దగ్గర షార్ప్నర్ లేదని చెప్పలేము, అలాగని ఉందని ఇవ్వలేము. ఇస్తే ఆ పిల్లది ఈ షార్ప్నర్ నాదే, నువ్వెందుకు దొప్పిసావు అని అడుగుతారు. చాలా మంచి మేము, బాగుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? షీ నీ గ్లాసెస్ ఉంటే ఇవా ఫెస్ట్లో వేసుకుంటా. ఫెస్ట్లో గ్లాసెస్ ఎందుకు అంటే మేమేమో ప్లీజ్ అంట ఆవిడ. మీ విత్ తాత ఐ ఆపరేషన్ గ్లాసెస్. తాత ఐ ఆపరేషన్ గ్లాసెస్ వేసి అమ్మ ఎవడరా బాబు ఎంత దారుణంగా ఉన్నాడు. ఐ ఆపరేషన్ గ్లాసెస్ ఫెస్ట్కి వేసుకొని వచ్చి షో ఆఫ్ ఎత్తాను. ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. బుర్రపాడు క్రేజీ అసలు. అమ్మాయి హే మన ఇద్దరం కలిసి స్విమ్మింగ్ చేద్దామా? బా అమ్మాయితో స్విమ్మింగ్ అంటే మామూలుగా ఉండదు. మీ విత్ బొక్కల పడిన అండర్వేర్తో ఏం చేస్తాం స్విమ్మింగ్? అలాంటప్పుడు ఇంకేం చేయాలని తప్పదు, షార్ట్ తోటే చేయాలి. కానీ క్రేజీ ఎలా వస్తారా బాబు ఐడియాలు. అండర్వేర్ మళ్ళీ ఫోటో ఒకటి వేరే లెవెల్. అలాంటి సిచ్యువేషన్లో సేమ్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుందా, మనం ఏం చేస్తాం? ఇదేంటి మన పరిస్థితి, ఏమో చిదిగిపోయిన అండర్వేర్ ఉంది, ఈవిడేమో స్విమ్మింగ్ చేద్దాం అంటుంది, ఏం చేయాలి? సేమ్ సిచ్యువేషన్లు ఉంటాయి. క్రేజీ అసలు ఈ మేము ఎవరు చేశారో కానీ. క్రష్ రేపు టూర్కి వెళ్తున్నాం కదా, నా డ్రెస్సెస్ కూడా నీ బ్యాగ్లోనే పెట్టుకుంటా. ఈడేమో గోన్ సంచి ఎట్టుకుంటున్నాడు, ఈడి బ్యాగ్లో ఆవిడ ఎట్టుకుంటుందంట. ఇప్పుడు ఈడి బ్యాగ్ చూపించాలి, ఈ బ్యాగ్ చూస్తే గోన్ సంచిలో బాబోయ్ మామూలుగా లేదు. గోన్ సంచిలో టూర్కి వెళ్దామండి రా బాబు, ఎంత దారుణంగా ఉన్నారు. క్రేజీ, బాగుంది, చాలా మంచి మేము. ఇంకొక దానికి రియాక్ట్ అవుతాం చాలు. ఈ వీడియోకి ఒక 5, తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రియాక్ట్ అవ్వచ్చు పార్ట్ 2లో. ఎగ్జామ్లో ఒక అమ్మాయి పెన్ అడిగింది బ్రో, పెన్ లేక రీఫిల్తో రాస్తున్నా మీ. ఆడి బాధ ఎవరికి చెప్పుకోవాలి. నా దగ్గరే పెన్ లేక రీఫిల్తో రాస్తే నువ్వు పెట్టి నన్ను పెన్ అడిగి. ఇది ఎలా ఉందంటే చెరువెండిపోయి చేప పెడితే గిరద్దు వచ్చేదో అడిగినట్టు ఆడి ఎక్స్ప్రెషన్ వర్త. నిజంగా చాలా బాగుంది మేము. చూసారు కదా గాయస్, ఇప్పుడు మీరు చూసిన ఈ 5 మీమ్స్లో మీకు ఏ మీమ్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. నాకైతే ఆ అండర్వేర్ స్విమ్మింగును క్రష్తో టూర్ వెళ్తున్నప్పుడు ఆ బ్యాగ్ క్రేజీ అనిపించే, చాలా బాగున్నాయి. ఇంకా ఇదే సీన్తో చాలా మీమ్స్ ఉన్నాయి. సో అందులో నేను కొన్ని తీసుకొచ్చి రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తా. సో కొంచెం చిల్ అవ్వండి, ఇలాంటివి చూసినప్పుడు కొద్దిగా హ్యాపీనెస్ వస్తుందని కోరుకుంటా. మీరు కనుక ఎంజాయ్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ లోకేష్.